మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ సందేశం చేశారు. ఈ పోస్టులో రాజీవ్ గాంధీ మరణం తర్వాత తన తల్లి ఎదుర్కొన్న కష్టాలను ప్రస్తావిస్తూ, నాన్న వెళ్లిపోయిన తర్వాత అమ్మ ఏం అనుభవించిందో, ఆమె జీవితం ఎంత కష్టంగా మారిందో నాకు, ప్రియాంకకు మాత్రమే తెలుసు అని పేర్కొన్నారు. రాహుల్ తన సందేశంలో తాను చివరిసారిగా రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇద్దరిని కలిసి చూసి 35 ఏళ్లకు పైగా అయిందని గుర్తు చేసుకున్నారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురైన తర్వాత సోనియా గాంధీ కుటుంబాన్ని ఎలా ముందుకు నడిపించారో రాహుల్ గాంధీ ప్రస్తావించారు. తన తల్లి ఎంతో ధైర్యంగా జీవితంలో ఎదురైన పరిస్థితులను ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ మరణించిన సమయంలో రాహుల్, ప్రియాంక ఇద్దరు చిన్న వయసులోనే ఉన్నారు. అందువల్ల తండ్రిని కోల్పోయిన తర్వాత కుటుంబం ఎదుర్కొన్న వ్యక్తిగత బాధను బయట ప్రపంచానికి పూర్తిగా తెలియదని రాహుల్ గాంధీ తన పోస్టులో భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ఆ బాధ ఏంటో నాకు, ప్రియాంకకు మాత్రమే తెలుసు అని రాహుల్ గాంధీ ఆయన పోస్టులో అత్యంత భావోద్వేగానికి గురయ్యారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత సోనియా గాంధీ ఒంటరిగా కుటుంబాన్ని ఎలా నడిపించారు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే విషయం తనకు ప్రియాంకకు మాత్రమే పూర్తిగా తెలుసు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోనియా గాంధీ వ్యక్తిగతంగా చాలా ప్రైవేట్ వ్యక్తి అని, తన జీవితంలోని విషయాలను బహిరంగంగా చెప్పుకోవడానికి ఆమె ఎప్పుడు ఇష్టపడరని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. అందుకే ఆమె తన జీవిత కథను ప్రపంచంతో పంచుకోవడానికి ముందుకు రావడం ప్రత్యేకమైన విషయమని ఆయన అన్నారు. రాహుల్ తన పోస్టులో సోనియా గాంధీ జీవిత కథ బిలాంగింగ్ అ జర్నీ ఆఫ్ లవ్ గురించి ఆయన ప్రస్తావించారు. తన తల్లి జీవిత ప్రయాణం, ప్రేమ, కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు వంటి విషయాలను ఈ పుస్తకం ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా తెలుస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు తన వ్యక్తిగత జీవితాన్ని చాలా వరకు ప్రజలకు దూరంగా ఉంచుతున్న సోనియా గాంధీ తన కథను చెప్పేందుకు అంగీకరించడం తనకు ఆనందంగా, గర్వంగా ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో మరో భావోద్వేగ అంశం ఉంది. తన తల్లి సోనియాను చూస్తూ రాజీవ్ గాంధీ గర్వంగా నవ్వుతున్నట్లు తనకు అనిపిస్తుందని రాహుల్ గాంధీ చెప్పారు. అంటే రాజీవ్ లేని సమయంలో కుటుంబాన్ని సోనియా ధైర్యంగా ముందుకు తీసుకువెళ్లిందనే తీరును ఆయన ప్రశంసించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ దేశంలోని యువత గురించి కూడా మాట్లాడారు. యువత తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మహాత్మా గాంధీ కలల కన్నా స్వరాజ్యం సాధించాలంటే యువతకు దేశ నిర్మాణంలో ఎక్కువ భాగస్వామ్యం కల్పించాలని రాహుల్ గాంధీ చెప్పారు. అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై రాజకీయ విమర్శలు చేస్తూ మైనారిటీలపై దాడులు, గిరిజన భూముల సమస్యలు, దళితులపై అణచివేత వంటి అంశాలపై కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు. రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20న జన్మించారు. భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన 1991 మే 21న తమిళనాడులో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో ఆయన మరణించారు. ప్రతి సంవత్సరం తన తండ్రి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ భావోద్వేగ సందేశాలు చేస్తూ ఉంటారు. అయితే ఈసారి చేసిన పోస్టులో తండ్రి జ్ఞాపకాలతో పాటు తల్లి సోనియా గాంధీ జీవితంలో వ్యక్తిగత బాధను కూడా ప్రస్తావించి ప్రత్యేకంగా నిలిచింది. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన ఈ పోస్టు పూర్తిగా కుటుంబ జ్ఞాపకాలు, తండ్రి మరణం తర్వాత సోనియా గాంధీ ఎదుర్కొన్న కష్టాలు, తల్లిపై తనకున్న గౌరవం చుట్టూ సాగింది. రాజీవ్ గాంధీ వెళ్లిపోయిన తర్వాత సోనియా గాంధీ పడిన బాధ, ఆమె ఎదుర్కొన్న కష్టాలు నాకు, ప్రియాంకకు మాత్రమే పూర్తిగా తెలుసు అని, అదే సమయంలో సోనియా గాంధీ తన జీవిత కథను బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ ద్వారా ప్రజలతో పంచుకోవడం పట్ల రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. చివరిలో తన తండ్రి రాజీవ్ గాంధీ ఈ రోజు తన తల్లి సోనియాను చూసి గర్వంగా నవ్వుతున్నట్లు అనిపిస్తుందని భావోద్వేగానికి లోనయ్యారు.